మనకి ఇప్పుడు హెయిర్ కోసం అని చెప్పి ఎగ్ వైట్ వాడుకున్నాం కదా, ఎగ్ ఎల్లో మిగిలిపోయింది కదండి. ఎగ్ ఎల్లోలో నేను ఏం చేశానంటే కొంచెం బేషన్ కలిపాను, శనగపిండి. ఈ రెండు కలిపి మిక్స్ చేసుకొని అది ఫేస్కి పట్టించుకుంటే ఫేస్ మీద రింకిల్స్ అవి ఉన్నట్లయితే అవి తొందరగా పోతాయి. చాలా బాగా రింకిల్స్ అనేవే ఉండవు మీకు. చూసారు కదండి, మిక్స్ చేశాక ఎగ్ ఎల్లో బేషన్ అదే శనగపిండి రెండు మిక్స్ చేశాక ఇలా అవుతుంది. అప్లై చేసుకొని చూపిస్తాను. ఇలా చూడండి, ఫోర్క్తో నేను మిక్స్ చేశాను. ఫోర్క్తో అయితే బాగా మిక్స్ అవుద్ది అని చెప్పి ఫోర్క్తో మిక్స్ చేశాను. స్పూన్తో కరెక్ట్గా అవ్వదండి, ఎందుకంటే ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, సాలిడ్లో ఉండదు ఎగ్ ఎల్లో, అందువల్ల అనమాట. ఫోర్క్తోని ఇలా చేసుకోండి. చూడండి కరెక్ట్గా ఈ థిక్నెస్లోని వచ్చేలాగా. ఓకే అండి, అప్లై చేసేసుకుందాం. చూసారా, ఇలా అప్లై చేసేసుకోవాలి. అసలు రింకిల్స్ అనేవి ఎవరికి ఉండవు ఇది యూజ్ చేస్తే. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. స్కిన్ టైట్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే రెగ్యులర్గా రోజు యూజ్ చేయకూడదు. ఇది మినిమం ఒక 10 days అలా గ్యాప్ ఇచ్చుకోవాలి. 10 days గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి. కానీ చాలా మంచి రెమెడీ తెలుసండి ఇది. ఆ రింకిల్స్ కోసం చాలా మంది వేలు పోస్తారు, అవి పోయకుండా ఇది బెటర్. ఎప్పుడు ఏం అప్లై చేసినా కానీ ఫేస్తో పాటు నెక్ కూడా మనం అప్లై చేసుకోవాలి. కాంప్లెక్షన్ కోసమే కాదు, ఇంకా ఈ ముడతలు అనేవి నెక్ కూడా వస్తాయి. తెలుసో లేదు అబ్జర్వ్ చేసినట్లయితే, అవి రాకుండా ఉండాలంటే దీనికి కూడా అప్లై చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. డార్క్నెస్ కూడా పోతుంది దీనివల్ల, డార్క్నెస్ పోతుంది స్కిన్ మీద ఉన్నది. చక్కగా రింకిల్స్ లేకుండా, ఎక్కువగా ఇక్కడ వస్తాయండి చాలామందికి, ఆ రింకిల్స్ పోతాయి. 20 minutes ఉంచాలి ఇలా అప్లై చేశారు. ఓకే అండి, మొత్తం అప్లై చేసేసాను ఎక్కడ ఖాళీ లేకుండా. చూసారా, ఇలా ఒక 20 minutes వదిలేదు. చూసారు కదండి, ఇలా అయిపోద్ది అనమాట. గ్లాసీగా కనిపిస్తుంది కదా, చాలా గ్లాసీగా కనిపిస్తుంది కదా, ఇలా అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు ఇలా రబ్ చేసుకుంటూ వాష్ చేయండి. నార్మల్గా ఇలా వాష్ చేసేసుకోవద్దు, జస్ట్ ఇలా రబ్ చేస్తూ వాష్ చేయండి. ఇలా ఈ మూమెంట్లోనే ఇలాగే మూవ్ చేయండి. హ్యాండ్స్ ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ సాగిపోయి కిందకు వస్తుంది, మీకు ముడతలు అవి వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఇలా చేసుకుంటే స్కిన్ ఇంకా టైట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఫేస్ మాత్రం ఇలాగే మసాజ్ చేసుకోండి, ఇలా చేసుకోవద్దు. క్లాక్ వైజ్ ఓన్లీ, యాంటీ క్లాక్ వైజ్ వద్దు. ఓకే అండి, ఇలా మసాజ్ చేస్తూ వాష్ చేసేయండి. చూసారు కదండి, వాష్ చేసాక ఇలా 30+ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ కంప్లైంట్ ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. అసలు రింకిల్స్ అనేవి ఉండవు అన్నమాట. ఎక్కువగా ఇక్కడ ఉంటాయి చాలామంది, సో వాళ్ళ కోసం నేను చెప్పాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసేసారుగా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.